అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో 4వ పట్టణ ఎస్ఐ శ్రీరామ్ హంగామా సృష్టించారు. ఓ కేసులో అదుపులోకి తీసుకున్న 5 యువకులను చితకబాదిన ఎస్ఐ శ్రీరామ్ కిడ్నాప్ కేసులు పెడతానని బెదిరించారు. భయపడిన యువకులు రసాయన ద్రావకం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. బంధువులు వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లిన ఎస్ఐ శ్రీరామ్ బాధితులను వారి కుటుంబ సభ్యులను బెదిరించారు. దీన్ని చిత్రీకరించడానికి వెళ్లిన మీడియా, వార్డులోని ఇతర రోగుల బంధువుల పట్ల కూడా అనుచితంగా వ్యవహరించారు. బాధిత యువకులను, వారి బంధువులను నర్సుల గదిలోకి పిలిచి మాట్లాడారు. తనకు వ్యతిరేకంగా మీడియాకు చెబితే కేసులు బలంగా పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ వ్యవహారమంతా ఆసుపత్రిలోని సీసీ కెమెరాలకు చిక్కింది. ఎస్ఐ శ్రీరామ్ వ్యవహారాన్ని ఎస్పీ రాజశేఖర్ బాబు తీవ్రంగా పరిగణించారు. విచారణ చేయాలని డీఎస్పీ మల్లికార్జున వర్మను ఆదేశించారు. తక్షణమే ఎస్ఐ శ్రీరామ్కు ఛార్జ్ మెమో ఇవ్వాలని ఎస్పీ ఆదేశించినట్లు డీఎస్పీ తెలిపారు. పిల్లలు చిక్కినారంట. నా కొడుకును ఒక ఏమేరు తోలుకొచ్చి నా కొడుకునేమో నగ్గు కొట్టినారు. సరపద్దు పైకి లేకుండా కొట్టినారు. మళ్ళీ 10 గంటలకు రాండి అమ్మ అంటే 10 గంటలకు వచ్చినాం. 10 గంటలకు వచ్చినా కానీ మళ్ళీ 10 గంటల తోలుకొని కొట్టినారు. అక్కడ వాళ్ళకి ఎటువంటి డాక్టర్ల యొక్క ట్రీట్మెంట్కి ఎవరు డిస్టర్బెన్స్ చేయకుండా ఉండండి అని బయట చెప్పడం జరిగింది. 4th టౌన్ స్టేషన్ లిమిట్స్లో నేను ఒక సీనియర్ ఎస్ఐని కనుక నేను ఆన్సరబుల్ కనుక నేను పోవాల్సి వచ్చింది. నేను చూశాను అంతే. ఏరియా సెక్టార్లు అట్లా ఏం లేదండి. ఎస్పీ గారి ఆదేశం మేరకు ఎంక్వైరీ స్టార్ట్ చేసినాము. ఈ పర్టికులర్ ఇష్యూ కాదు, ఒక పోలీస్ అధికారి పబ్లిక్తో కానీ, మీడియాతో కానీ, పిటిషనర్స్తో కానీ గౌరవప్రదంగా మాట్లాడడం అది ఒక పోలీస్ ఆఫీసర్గా ఒక పోలీస్ ఆఫీసర్ చేయాల్సిన డ్యూటీస్లో భాగం.